కింద పడిపోయిన నీళ్లు నవజీవ జలం కాదు. మరేంటమ్మది? కుళాయి నీళ్ళవి. ఇంకో బిందు నీళ్ళైనా పారబోసుకుని ఇల్లంతా శుభ్రంగా వస్త్రంతో తుడుచుకోవచ్చు. మా అక్క నవజీవ జలాన్ని తీసుకురాలేదా? మాత తీసుకొచ్చింది కొంటె కోణంగిని కదా. ఆ జలాన్ని నేను పట్టుకొస్తాను మాత అని కోరి అల్పబుద్ధి గలవారి అక్కసుకు తప్పిదం జరగవచ్చునని నీరు మార్చితిని. మాత, ఈ జలమును తీసుకుని ఆ జలమును డిమ్ము. ఎందుకెద్దులయ్యా? మీరే చూచెదరుగా. పద. వావ్, సూపర్ ఎద్దులయ్యా. మా అమ్మ వాళ్ళ బుద్ధేంటో త్వరగా తెలుసుకోగలిగావు. ఏంట్రా బయట వాళ్ళ ముందు నా పరువు తీయాలనుకున్నావా? ఎద్దులయ్య బయటవాడు కాదు, మనలో ఒకడు. పర్వాలేదు మాత, వారన్నట్టుగానే నేను శివుడి గర్భగుడికి బయట ఉండేవాడని. నువ్వే నందైనట్టు బయట నీ దర్శనం చేసుకున్నాక గాని గుళ్ళోకి వెళ్ళము అన్నట్టు బానే బిల్డప్ ఇస్తున్నావయ్యా. మరేంటనుకున్నారు? ఎద్దులయ్యా మజాకా. చెల్లి, ఇంకా ఇక్కడే ఉండి దిక్కుమాలిన మొహాలు రెండింటినీ చూస్తూ ఉండడం కన్నా గదిలోకి వెళ్లి విశాల్కి శాప విమోచనం కలిగించడం మంచిది కదా. పదా. ఆగాగు, దిక్కుమాలిన మొహాలు రెండు అన్నావు. ఎవరా ఇద్దరు? చిలిపి రాజా, అన్నీ తెలుసు, నాతోనే చెప్పించుకోవాలని. బుంగమూతి పెట్టుకుని అలా చూస్తారేంటత్తయ్యా? చెప్పొచ్చు కదా మీ కొడుక్కి. సొట్టేమీ పడదులేమ్మా. చెల్లి పద. అయ్యా, నవజీవ జలాన్నివ్వవా? అంబా శివశంబా, ఓం నమ శివాయ. బాబుగాని తీసుకొద్దాం పదక్క. నీళ్లు చల్లితే పనవుతుందా? నీ ఆశల మీద నీళ్లు చల్లితే ఏమవుతుంది? జరగబోయేది అదే కదా పుత్ర. నువ్వుండవయ్యా, ఏం జరుగుతుందో చూడండి. నేను ఇలాగే ఉండిపోయినా నాకు బాధ లేదు, కానీ నైనికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. నా పిల్లలకి దగ్గరగా ఉన్నా సరే వాళ్ళు నన్ను ఎవరో అనుకొని
దూరం పెట్టేలా ఉన్నారు. ఇక ఈ శాపం నుంచి విమోచన కలగదా? విశాల్, విశాల్, యు సో లక్కీ. ఎందుకు వదినా? నేను ఎలా ఉంటేనే అదృష్టం అనుకొని రాజీ పడమంటావా? నువ్వెలా ఉన్నా మహారాజువేనయ్యా, చెల్లి మహారాణి. నీకోసం బందీ అయిన నాగైని విడిపించి నవజీవన జలాన్ని తీసుకురాగలిగింది. అవును బాబుగారు, మిమ్మల్ని పూర్వపు స్థితికి తీసుకురాగలిగే శక్తి ఈ జలానికి ఉంది. అక్క, బాబుగారిని మళ్ళీ చేపలో చుట్టాలి. సరే చెల్లి. అక్క, ఈ ముగ్గు మీద చేప పరుచు. విశాల్, కమ్ కమ్. బాబుగారు, ఈ చేపలో పడుకోండి. నైని, ఏదైనా తేడా వచ్చి ఈ రూపం కూడా పోతే నీకు శాశ్వతంగా దూరం అవుతానేమో. మీరు దూరం అయితే నేను ఆ దూరానికి వస్తాను. మీరెక్కడుంటే అక్కడే నేను ఉంటాను. అది ఈ లోకమే కానవసరం లేదు. ఇంతకన్నా గొప్పగా ఏ భార్య చెప్పదు విశాల్. విశాలాక్షి అమ్మవారి మీద భారం వేసి ఈ చాప ఐదో తనాన్ని రక్షించే సౌభాగ్యదాయినివి. నీ మీదనే సర్వస్వాన్ని, భారాన్ని వేస్తున్నాను. విశాల్, బాబుగారు, విశాల్, ఏంటి చెల్లి రెస్పాన్స్ రావట్లేదు? ఒక్క నిమిషం అక్క.
దుల్హనియా లే జాయేంగే. తీసుకురా చెల్లి హీరోని. హాల్లో పిడత మొహాలు వేసుకొని ఎదురు చూస్తున్న ఒక్కొక్కరికి మడత కాజా తినిపిస్తాను. ఇప్పుడుంటుందమ్మా మజా. అత్తయ్య నోట్లో లక్ష్మీ బాంబ్ కుక్కి తల వెనక గట్టిగా డిప్పగా ఇస్తాను. పదండి. అల్లుడు వేలు విరుచుకుంటున్నావు ఎందుకు? టెన్షన్గా ఉంది మావయ్య. మంచి జరిగిపోతుంటే టెన్షన్ ఎందుకు అల్లుడు? అందుకే. రేయ్, నువ్వు కూడా నా పెళ్ళంలా కౌంటర్లో వేస్తున్నావేంట్రా? అబ్బా ఊరుకోండి అల్లుళ్ళు. ఇంకో అల్లుడు కూడా జాయిన్ అయితే ముచ్చటగా ముగ్గురిని చూసిన తృప్తి ఉంటుంది. ఆ ముగ్గురు వస్తున్నారు చూడండి మాత. ఆహాహా, ఏమి సుందర దృశ్యం! పంచకక్ష పరమాన్నాన్ని 2 చేతులతో తిన్నంత హాయిగా ఉంది. గుడ్ మార్నింగ్ బ్రదర్, హౌ ఆర్ యూ? కొంచెం సిక్ అయ్యాను. ఫైన్ల మీద ఫైన్లు వేయించుకునే వాళ్ళు ఎలా ఫైన్ గా ఉంటారు విశాల్? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్న. కొంచెం కనురెప్పలు కొడుతూ ఉండండి అత్తయ్య. అలా మిడిగుడ్లేసుకొని చూస్తూ ఉంటే తమరు పెంచిన కొడుక్కి జ్వరం తగిలించేయగలరు. ఇక బాబుగారికి ఏమీ అవదక్క. నవజీవ జలం దేహం మీద చిలకరించాక ఉత్తేజం పులకరిస్తూ పలకరిస్తోందనుకుంటా. ఎన్నాళ్ళైంది బ్రో నిన్ను చూసి? నన్ను రోజు చూస్తున్నారా, కానీ ఇలా చూసి చాలా రోజులైంది. చిట్టి మాతకి మాటలు రావడం లేదా ఏంటి? మాటలెందుకు రావు? వస్తాయి. ఆ ముసలాయన ఎప్పుడొస్తాడా అని చూస్తున్నాను. వృద్ధాప్యాన్ని తరలించడానికి జాప్యం జరిగింది చిట్టి. ఇక రూపం కనిపించదు. ఎందుకక్క ఇన్ని నాటకాలు ఆడతారు? అంటే విశాల్ బాబు గారిని ఇన్ని రోజులు దాచిపెట్టి ఇప్పుడు ఆ ముసలాయన్ని పంపించేసి నవజీవ జలాన్ని తీసుకొచ్చినందుకే మంచి జరిగిందని ఎవరిని నమ్మించడానికి ఇదంతా? నువ్వింకా అనుమానపు భ్రమలోనే ఉన్నావా చెల్లి? గిల్లితేనో గిచ్చితేనో ఈ లోకంలోకి రాదు. చెంప మీద చరిస్తే అరుస్తూ స్పృహలోకి వస్తుంది. నన్ను ఎవరూ కొట్టాల్సిన పనిలేదు. పనిగట్టుకొని మా అక్క దెబ్బతీసింది కూడా. ఎలాగే? బిడ్డని కన్నా సరే ఆస్తి ఇవ్వకూడదని కదా బావగారిని మాయం చేశారు.
ఇక ఆపుతావు చిట్టి? ఇప్పటిదాకా విశాల్కి శాప విమోచనం అయిందన్న ఆనందం లేదు కానీ ఆస్తి లేదన్న బాధ ఎక్కువ ఉంది నీకు. ఎందుకుండదు? నయని మాటల్ని మీరందరూ గుడ్డిగా నమ్ముతూ సుమన కళ్ళు గప్పే ప్రయత్నం చేశారని తను ఫీలవుతోంది. తనని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోకమ్మా. ఎవడికి కావాలరా సొమ్ము? తన వాటా తనకివ్వకుండా ఇంకా ఎందుకు సాగదీస్తున్నారు? అమ్మా, ఇప్పుడు కావాలన్నా ఇచ్చేస్తాను. పేపర్లు ఇవ్వమనండి, సైన్ చేస్తాను. ఈరోజు తిది బాగోలేదు బాబుగారు. అలాంటి సెంటిమెంట్స్ని సుమన నమ్మదు కదా. ఇచ్చేస్తే పని అయిపోతుంది నాయని. నాకొచ్చే ఆస్తి వచ్చినట్టే పోవాలని ఇచ్చేయాలనుకుంటున్నారా బావగారు? అలా అంటావేంటి సుమన? ఏది సుముహూర్తమో ఏది దుర్ముహూర్తమో మా తాతయ్య తర్వాత మా అక్కే కరెక్ట్గా చెప్పేదని మా ఊరే నమ్మేది. ఇప్పుడు తను వద్దు అంటుంటే మీరివ్వాలి అనుకుంటున్నారంటే మీ ఉద్దేశం అదే కదా? నువ్వు పాడవ్వాలని కాదు, నువ్వెప్పుడో పుచ్చిపోయావు, మనిషిగా చచ్చిపోయావు. ఇంకేదో అవుతుందని ఒకరిని నిందించాల్సిన అవసరం లేదు. ఇస్తానన్నప్పుడు తీసుకోవాలి కదా సుమన. పర్వాలేదులేరా. విశాల్ కానీ నయని కానీ ఇవ్వనని చెప్పడం లేదు కదా. టైం బాలేదంటుంది కదా మమ్మీ నైని. అందుకే రేపటికి వాయిదా వేసుకుంటోంది సుమన. తీసుకునేది 10,000 25,000 కాదు, 50 కోట్లకు పైనే. ఐదు నిమిషాల కిందట ఆవేశపడిన అత్తయ్య గారు ఇంతలోనే తడిసిపోయిన అప్పడంలా బెండైపోయారెందుకో? మంచి రోజు కాదని నయని అన్న మాటకు వత్తాసు పలకడానికి కారణం ఉండనే ఉంది. రేపు సుమన బిడ్డ ఇంట్లో ఉండనే ఉండదు. ఏ హాస్, నీ ఆస్తి నీకుంది. సుమ్మి కోటీశ్వరాలు అయ్యేటప్పుడు కొంచెం మంచి చెడు చూసుకోరాదా చెప్పు? నాకెందుకో తేడా కొడుతుందేమోనని అనిపిస్తుంది. వదినా, ఉన్నది ఒక్కటే జిందగీ. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటే అలాగే యాక్సెప్ట్ చేయాలి. తర్వాత చూసుకుందాంలే అని వాయిదా వేసుకుని చూసుకుందాం అనుకుంటే ఏమీ ఉండకపోవచ్చు, మనమే ఉండకపోవచ్చు. ఓల్డ్ ఏజ్ బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది మనోడికి. అనయ్య, నేనెలా ఉన్నా నాన్న ఏమన్నా బాధపడలేదు కానీ నా వల్ల నైని సఫర్ అవుతుందంటే తట్టుకోలేకపోయాను. మళ్ళీ ఇలా అవ్వడానికి తను ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అందుకే బతికున్నన్ని రోజులు బాదరబందీ లేకుండా హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయ్యాను. సుమనికి ఆస్తి ఇచ్చేస్తే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. అసలు మీకు శాపం ఎలా వచ్చిందనుకుంటున్నారు బావగారు?